పిచ్చోడి చేతిలో రాయి అని చెప్పి మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా. ప్రస్తుతం ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా మరికొన్ని దేశాలను ఉపయోగించుకొని చేస్తున్నటువంటి పాశవిక యుద్ధం, ఆ యుద్ధంలో వీళ్ళ ప్రవర్తన, ఇవన్నీ కనుక చూస్తే పిచ్చోడి చేతిలో రాయి కాదు, ఇంకా పిచ్చోడి చేతిలో ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధం ఏదైనా పెట్టి, ఇంకా అది ఆ పిచ్చోడి ప్రపంచం అంతా తలలకు తగలబెడుతూ ఉంటే ఎట్లుంటుందో ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రపంచ చమురు మార్కెట్కి అత్యంత కీలకమైన ఇరాన్లో ఖాగ్ దీవి ఏదైతే ఉంటుందో దాని మీద దాడులు చేసిన తర్వాత, ఇప్పటికి గనుక ఇరాన్ మళ్ళీ మా దారిలోకి రాకపోతే ఆ ఖాగ్ దీవి మీదట మళ్ళీ అట్లా జస్ట్ సరదాగా దాడులు చేస్తూ ఉంటాడట. చాలా చాలా సరదాగా ఉందట దాడులు చేస్తూ ఉంటే. ఆయనే మీడియాతో మాట్లాడుతూ చెప్పిన వ్యాఖ్యలు, జస్ట్ సరదాగా దాడులు చేస్తూ ఉంటాడట. ప్రపంచం నాశనమవుతూ ఉంటే, ప్రజలు ఇక్కట్లు పాలవుతూ ఉంటే, భారతీయుల విషయంలో ఇరాన్ కాసింత కాన్సర్న్ తోటి ఆ ప్రజల మీద అభిమానం, స్నేహం ఉంది కాబట్టి ఆ నౌకలను అలో చేస్తుంటే కాస్త కోస్త నడుస్తూ ఉంది. వాళ్ళు ఇంకా దాన్ని కంప్లీట్గా బంద్ చేస్తే ఇంకా ప్రపంచం అల్లాడిపోతుంది. ఇప్పటికి ఇంకెంత అల్లాడిపోతుందో అంత దారుణాలు జరుగుతూ ఉంటే, పశ్చిమాసియా తగలబడిపోతుంటే సరదాగా దాడులు చేస్తాడట. మమ్మల్ని ఇన్ని రోజులు వ్యతిరేకించారు కదా, వాళ్ళని చంపుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది అంటున్నాడు. నేను వెరీ ఫస్ట్ డేనే చెప్పాను, వయసు దగ్గరకు పడింది, ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఆయన ఉండేది 2 ఏళ్ళే కదా అమెరికా అధ్యక్షుడిగా, ఇంకా ఆ తర్వాత ఏందో పోతూ ప్రపంచాన్ని కానీ తీసుకెళ్దామని చెప్పి ఫిక్స్ అయినట్టున్నారు అని. ఈ పశ్చిమాసియా దేశాలు ఆయనతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారట, ఎలాగైనా యుద్ధాన్ని ఆపేద్దామని. మొదటి దశ చర్చలు విఫలమైనాయి అంటున్నారు. ఇరాన్ మీద దాడి సరదాగా చేస్తానని చెప్పి ఈ మనిషి వాళ్ళని నమ్ముతూ ఉంటే సంతోషంగా ఉందని చెప్తున్న ఈ మనిషి ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఏం చర్చలు చేస్తారు? ఇటు బలమంగా ఉన్నాం, బలమైన ఆయుధాలు ఉన్నాయని సరదాగా ఆట. ఏం నాటకాలు ఆడుతున్నారా వీళ్ళు? ఎంత దారుణమైన మాటలు చూడండి. సరదాగా దాడులు చేసి, సరదాగా మనుషులను చంపి, సరదాగా ప్రపంచాన్ని కష్టాల్లోకి నెట్టేస్తారా?